డైలీ టేస్ట్ ది డైలీ. తిరుపతిలో మరోసారి తొక్కిసలాట జరిగింది. వారాంతపు సెలవుల నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లోకి రావడంతో తోపులాట జరిగింది. మొదట ఎస్ఎస్డి టోకెన్లు జారీ పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లు ఎగబడ్డారు. దీంతో క్యూలైన్లో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో వీధుల్లో ఉన్న పోలీస్, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై క్యూలైన్లలో స్థితిని అదుపు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. గంట సమయం పాటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులతో కిటకిరిసిపోయింది. టోకెన్లు దొరకకుండా అవస్థలు పడ్డారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఈ రోజు అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొని భక్తుల దగ్గర కూడా తోపులాట కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది సడన్ గా క్రిస్మస్ హాలిడేస్ రావడం, వారాంతరపు సెలవులు కావడంతో కూడా అధిక భక్తులు అయితే మాత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే రావడం జరిగింది. దీంతో ఎస్ఎస్డి టోకెన్ అంటే సర్వదర్శనానికి సంబంధించినటువంటి టోకెన్ కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకైతే మాత్రం అధిక భక్తులు రావడంతోనే ఈ యొక్క తోపులాట కూడా జరిగింది. మొదటగా అయితే మాత్రం ఎస్ఎస్డి టోకెన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందంటే ఒక రోజుకి 25,000 టోకెన్స్ అయితే జారీ చేస్తారు. ఆ ఒక ప్రక్రియలో 25,000 టోకెన్స్ కూడా అయిపోవడంతో దాని నుంచి పక్కనే ఉన్నటువంటి దివ్య దర్శనం టోకెన్స్ కోసం అయితే జనం అయితే మాత్రం ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక క్యూ లైన్ లో కూడా అంటే అది దివ్య దర్శనం టోకెన్స్ అయితే మాత్రం ఒక 6,000 నుంచి 8,000 వరకు టోకెన్స్ మాత్రమే అక్కడ జారీ చేస్తారు. ఆ టోకెన్స్ కి కోసం అయితే అధికంగా కూడా క్యూ లైన్ కి భక్తులు రావడం, ఇటు పక్క క్యూ లైన్ లో టోకెన్స్ క్యూ లైన్ లో నుంచి దివ్య దర్శనం టోకెన్స్ క్యూ లైన్ లోకి రావడంతో పాటుగానే వాటిని అదుపు చేయలేకుండా కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా దీంట్లో ఫెయిల్యూర్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో చూసుకుంటే ఇదే విధంగా కూడా గత ఏడాది వైకుంఠ ఏకాదశికి సంబంధించి అలాగే ఒక టోకన్లు ఇష్యూ చేసేటువంటి ప్రక్రియలో కూడా ఇటువంటి తోపులాట్లు కూడా జరిగిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అలాగే పోలీస్ అధికారులు కూడా దీనిపైన అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇది ఒక సడన్ గా కూడా జరిగినటువంటి అంశంగా కూడా ఈరోజు ఎస్పీ గానీ అలాగే సివిఎన్ఎస్ లో కూడా ఇక్కడికి వచ్చి అక్కడ జరిగినటువంటి పరిస్థితిని కూడా సమీక్షించారు. దాంట్లో అధిక భక్తులు సడన్ గా రావడం, ఆ ఒక భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే మాత్రం లోపల నుంచి బయటకు రావడానికి కూడా వీలు లేకుండా భక్తులు అయితే అధికంగా కూడా క్యూ లైన్ లోకి వచ్చి అక్కడ టోకన్స్ అయిపోగానే చెప్పగానే అనౌన్స్మెంట్ ఇవ్వగానే అక్కడి నుంచి పక్క లైన్ లోకి రావడంతో ఒక ఘటన కూడా జరిగిందనేసి అయితే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అయితే కూడా తెలిపారు. ఇక సివిఎన్ఎస్ మురళీకృష్ణ కూడా అక్కడికి చేరుకొని అక్కడ జరిగినటువంటి పరిస్థితిని కూడా తనే స్వయంగా కూడా పరిశీలించి అక్కడ జరిగినటువంటి పరిస్థితిని కూడా చక్కదిద్దేందుకు అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్స్ అలాగే విజిలెన్స్ అధికారులతో కూడా ఆ పరిస్థితిని కూడా పర్యవేక్షించారు. ఇక సోషల్ మీడియాలో అయితే మాత్రం భూదేవి కాంప్లెక్స్ దగ్గర తోపులాట జరిగి పోలీసులు కూడా భక్తుల మీద లాఠీ చార్జ్ చేశారనేసి అయితే వస్తున్నటువంటి వార్తలంతా కూడా అవాస్తవం అనేసి అయితే మాత్రం తెలిపారు. అది భక్తుల్ని అదుపు చేయలేకుండా క్యూ లైన్ లో పంపించడంలో జరిగినటువంటి ఆ ఒక ప్రక్రియలో కొంతమంది ఎక్కువ అధిక భక్తులు రావడంతోనే ఈ యొక్క పరిస్థితి అయితే నెలకొంది. అలాగే వారిని అదుపు చేయడానికి పోలీసులు గానీ అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఎక్కడా కూడా లాఠీ చార్జ్ అయితే చేయలేదనేసి అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక పరిస్థితి దాదాపు 1 గంట సేపు అయితే మాత్రం భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఒక ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. దీన్ని తెలుసుకున్నటువంటి జిల్లా ఎస్పీ గానీ అలాగే సివిఎన్ఎస్ మురళీకృష్ణ కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత దాని ఒక పరిస్థితిని కూడా చక్కదిద్దేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు గానీ అలాగే చిన్నపిల్లలు కూడా క్యూ లైన్ లో అదుపు తప్పి కింద పడ్డారు. వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని అదుపు చేయడం అయితే జరిగిందని చెప్పారు. కాకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో చూసుకుంటే మాత్రం అక్కడ మహిళల మీద కానీ అలాగే చిన్నపిల్లలు అక్కడ వచ్చినటువంటి భక్తుల మీద ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీ చార్జ్ చేశారనేసి సోషల్ మీడియాలో రావడంతో కూడా వాళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యేసి అక్కడ వాస్తవాలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే రానున్నటువంటి వైకుంఠ ఏకాదశి కూడా అధిక భక్తులు నేపథ్యంలోనే అందరికీ అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులంతా కూడా నమ్మకూడదనేసి అయితే మాత్రం
ఒక డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు జరిగినటువంటి తాజాగా భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఆ ఒక సంఘటన అయితే మాత్రం బాధాకరంగా ఉంది. కాకపోతే అధిక భక్తులు వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ లేకుండా రావడం, వాళ్ళకి మేము వాళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు కూడా వాళ్ళు పట్టించుకోకుండా క్యూ లైన్లకి ఎటు పక్క నుంచి రావడం, అంటే ఎటు పక్క నుంచి అయితే అటు పక్క నుంచి వచ్చిన దాని వల్లనే ఆ ఒక తొక్కిసలాట కూడా జరిగిందనేసి అయితే మాత్రం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా తెలిపారు. ఇక దీంతోనే ఆ ఒక పరిస్థితిని కూడా గంట లోపే దాన్ని చక్కదిద్ది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చక్కదిద్దారు. ఇక పూర్తిగా కూడా టోకన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ మొత్తం అంతా కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఒక టోకన్లు కూడా ఇష్యూ చేస్తుంటారు. ఆ ఒక ఇష్యూ దానికి సంబంధించినటువంటి కోటా కూడా అయిపోవడంతో దాన్ని మూసేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని ద్వారానే టోకన్లు లేనటువంటి భక్తులు కొద్దిగా పానిక్ అయ్యేసి అక్కడ ఒక క్యూ లైన్ లో కూడా క్యూ లైన్ల నుంచి బయట రావడం, కొంతమంది క్యూ లైన్ లోకి వెళ్లిపోవడం లాంటివి జరగడంతోనే ఆ ఒక తొక్కిసలాట కూడా జరిగిందనేసి అయితే మాత్రం టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా తెలిపారు. దీంట్లో ఎక్కడా కూడా ఎవరిని కూడా లాఠీ చార్జ్ జరిగినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదనేసి అయితే మాత్రం టీటీడీ విజిలెన్స్ సివిఎన్ఎస్ఓ కూడా మురళీకృష్ణ కూడా అయితే మీడియాకి అయితే తెలిపారు. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయిగా అయితే మాత్రం భూదేవి కాంప్లెక్స్ దగ్గర అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక రేపటికి సంబంధించినటువంటి టోకన్స్ రేపే మాత్రం ఇష్యూ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా అక్కడ నుంచి పంపించేయడం కూడా జరిగిందనేసి అయితే సివిఎన్ఎస్ఓ మురళీకృష్ణ కూడా తెలిపినటువంటి పరిస్థితి అలిపిరిలో నెలకొంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్. మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం, పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాలా. బట్ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ కొట్టలేదు, అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసినట్లు కానీ ఎక్కడ లేదండి. భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో డివి దర్శనం సంబంధించినటువంటి